ఈ రోజు మార్కెట్ చూసుకున్నట్టయితే 100 పాయింట్స్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కంటిన్యూస్‌గా అప్ సైడ్‌కి అనేది వెళ్ళింది. మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్ క్యాండిల్‌లో క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ మనకి మరబోజులా ఉంది. ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసరికి ఫస్ట్ నేను నాల్కోలో తీసుకున్నా. ఎప్పుడైతే మనకి 20 ఎంఏ నియర్ దగ్గర మనకి డోజీ క్యాండిల్ పడిందో, ఆ డోజీ క్యాండిల్ హై దాటుతున్నప్పుడు నేను ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ మనకి ఆర్ఎస్ఐ చూసుకున్నట్టయితే 55% ఉంది. సో అప్ సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పి నేను ఎంటర్ అయ్యా. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను 1:1 ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నేను ఎగ్జిట్ అయిపోయా. కానీ మనకిది 1:2 కన్నా ఎక్కువ వెళ్ళింది. సెకండ్ వచ్చేసరికి నేను సెయిల్‌లో తీసుకున్నా. ఇక్కడ కూడా అంతే మనకి 20 ఎంఏ నియర్ బై మనకి డోజీ ఎప్పుడైతే పడిందో దాని పైన నేను ఎంటర్ అయ్యా. సో చూసుకున్నట్టయితే ఇది నాకు 1:1 వచ్చినప్పుడు నేను ఎగ్జిట్ అయ్యా. యాక్చువల్‌గా ఎగ్జిట్ అయినప్పుడు నాకు ఇంకా కొంచెం తక్కువలో క్లోజ్ అయింది. కానీ 1:1కి ఎగ్జిట్ అయ్యా. ఉండుంటే మన ఎస్ఎల్ అనేది హిట్ అయ్యేది. నెక్స్ట్ వచ్చేసరికి గోదావరి. ఇక్కడ ఎప్పుడైతే మనం 20 ఎంఏ నియర్ దగ్గర మనకి గ్రీన్ కలర్ క్యాండిల్ ఫార్మ్ అయిందో మనకి ఆర్ఎస్ఐ చూసుకున్నట్టయితే 52% ఉంది. సో దట్ టూ మనకి 20 ఎంఏ 200 ఎంఏని క్రాస్ చేస్తూ ఉంది. అప్పుడు నేను ఎంట్రీ తీసుకున్నా. చూసుకున్నట్టయితే ఇది నాకు 1:2 తీసుకున్నా ఇందులో. కానీ మనకి 3.5 పైన ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైతే ఇక్కడ నేను చూడడానికి ఇక్కడ మనకి మార్నింగ్ స్టార్ కింద ఫార్మేషన్ ఉంది. 3 క్యాండిల్ ఫార్మేషన్. ఈ హైని ఎప్పుడైతే క్రాస్ చేసిందో అప్పుడు నేను ఎంటర్ అయ్యా. చూసుకున్నట్టయితే నేను ఏంటంటే ఇది ఇక్కడ వరకు ఎస్ఎల్ ట్రయల్ చేసేసా. ఈ డోజీ కింద నేను ఎస్ఎల్ ట్రయల్ చేసేసా. నాకు ఇక్కడ ఎస్ఎల్ అనేది హిట్ అయ్యింది. ఉండుంటే మనకి ఎండింగ్ లో ఎస్ఎల్ హిట్ అయ్యేది. ఇక్కడ నేను కాస్ట్ పెట్టిన ఎస్ఎల్ హిట్ అయింది. ఈ క్యాండిల్ నేను ఎగ్జిట్ అయిపోయా. సో నెక్స్ట్ వచ్చేసరికి పీసీబీఎల్ లో తీసుకున్నా. మనకి 20 ఎంఏ నియర్ దగ్గర మనకి ఒక అప్ సైడ్ క్యాండిల్ మనకి ఫార్మ్ అయింది. ఇక్కడ మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ అయినప్పుడు నేను ఎంటర్ అయ్యా. చూసుకున్నట్టయితే మనకి అప్ సైడ్‌కి వెళ్ళి మళ్ళీ డౌన్‌కి వెళ్ళిపోయింది. ఉండుంటే మనకి ఎస్ఎల్ అనేది హిట్ అయ్యేది కాదు. కానీ నేను ఈ ఈ హ్యామర్ క్యాండిల్ కిందకి ఎస్ఎల్ అనేది ట్రయల్ చేసేసా. సో నాకు ట్రయల్ చేసిన ఎస్ఎల్ హిట్ అయింది. ఓవరాల్‌గా ఈరోజు ప్రాఫిట్ డే కింద క్లోజ్ చేశా.